ఆషాఢ మాసంలో అనంత అంబానీ పెళ్ళి కారణం ఇదే. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. అందుకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ ఒక బెల్ ఐకాన్ దానిలో పెట్టుకుని ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే వీడియో షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా కోరుకుంటానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఆషాఢ మాసంలోనే అనంత అంబానీ పెళ్ళి కారణం ఇదే. అంటే సాధారణంగా చూసినట్లయితే ఈ యొక్క ఆషాఢ మాసంలో అయితే మన హిందూ సంప్రదాయ ప్రకారం అసలు పెళ్లి సీజన్ అయితే కాదండి. ఖచ్చితంగా చాలామంది కూడా పెళ్ళిళ్ళు అనేది ఈ సమయంలో అసలు చేసుకోరు కూడా. కానీ ఇక్కడ ఈ యొక్క ఆషాఢ మాసంలోనే మన అనంత అంబానీ గారి పెళ్లి జరిగింది కదా, దానికి సంబంధించిన క్లారిటీ మొత్తం చెప్పబోతున్నానండి. ఇక్కడ ముందు చూసినట్లయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత రాధికాల వివాహం శుక్రవారం జియో కన్వెన్షన్ సెంటర్లో అత్యంత వైభవంగా జరిగిందండి. ఈ పెళ్లి సందడికి సంబంధించిన ప్రతి విషయం నెట్టింటే బాగా వైరల్ అయితే అయింది. అత్యంత లగ్జరియస్గా జరిగిన ఈ వివాహానికి సినీ ప్రముఖులు, సెలబ్రిటీస్, రాజకీయ నాయకులు అందరూ కూడా హాజరు కావడం జరిగిందండి. ఇంకా అదేవిధంగా గమనించినట్లయితే ఇక్కడ అయితే ప్రస్తుతం నెట్టింట ముఖేష్ అంబానీ ఇంటి జరిగిన ఈ పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నారు. అసలు ఆషాఢంలో పెళ్ళిళ్ళు చేయరు, అందులోనూ కొత్త కోడళ్ళు అత్తారింటి ఉండనే ఉండదు. అసలు ఈ మాసం మూడంతో నా సమానం అండి, అంటే మూడంత సమానము. ఎలాంటి వివాహ తంతు లేదా అంతకు సంబంధించిన ఏ పనులు చేయరు కాబట్టి మరి అలాంటిది ముఖేష్ ఉండి మరి ఈ ఆషాఢంలోనే పెళ్లి చేయడం వెనుక ఉన్న సర్వత్రా చర్చిస్తున్నారండి. అంటే ఖచ్చితంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో ఎందుకు చేరిందని చెప్పవచ్చు. ఇక దీనికి కారణం ఏమిటంటే ఇక్కడ అనంత రాధికాల పెళ్ళి ముహూర్తం దృగ్గణితం ఆధారంగా ముహూర్తం నిర్ణయించారండి పండితులు. దీన్ని సూర్యమానం ప్రకారం నిర్ణయిస్తారు. వాస్తవానికి దక్షిణాది వారు చంద్రమానం ప్రకారంగా ముహూర్తాలు నిర్ణయించగా, ఉత్తరాది వారు మాత్రం సూర్యమానం ఆధారంగా ప్రాంచాంగం అయితే నిర్ణయిస్తారండి. అలాగే చాంద్రమాన పంచాంగంలో ఉన్నట్లు అధిక మాసాలు అంటూ ఈ సూర్యనామ పంచాంగంలో ఖచ్చితంగా చూసినట్లయితే సూర్యమాన పంచాంగంలోనే ఉండవండి. పైగా ఆయా ప్రాంతాల వారికి అది ఆషాఢ మాసం కూడా కాదని చెప్పుకోవచ్చు. కాబట్టి మనకైతే ఈ పెళ్ళి ఈ టైంలో ఫిక్స్ అని చెప్పుకోవచ్చండి. ఇక అనంత రాధికాల పెళ్ళి జూలై 12 శుక్రవారం మేషరాశిలో చంద్రుడి సంచారం. సూర్యుడు ఉత్తర దిశగా ప్రయాణిస్తుండగా చంద్రుడు రాత్రి వృషభ రాశిలో సంచారం అండి. పైగా ఇది పరమపిత్ర తార కలిగిన శుభగడియలు కూడా. కావున పండితులు ఈ ముహూర్తం వివాహానికైతే అత్యంత శుభప్రదం చెప్పారు. కాబట్టి అందువల్లే ఆషాఢంలో కూడా అంబానీ ఇంట పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇక అనంత రాధికల వివాహం జూలై 12 శుభ్ వివాహంతో మొదలవగా జూలై 13 శుభ్ ఆశీర్వాద్, జూలై 14 మంగళవారం అండి. అంటే చూసినట్లయితే ఇక్కడ మహోత్సవంతో ముగుస్తుంది అని అర్థమవుతుంది. కాబట్టి వీరికైతే ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతాన్ని బట్టి మనకైతే ఆషాఢంలో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు చేయాల్సిన పట్టింపు లేదని చెప్పుకోవచ్చు. కాబట్టి వీరు చేసేయడం జరిగిందండి. కానీ ఇక్కడ మనం అయితే తెలుగు వాళ్ళందరం కూడా ఆషాఢ మాసంలో ఖచ్చితంగా పెళ్ళిళ్ళు జరగవు. కానీ వీరికైతే అలాంటి పట్టింపులు లేవు. కాబట్టి వీరి యొక్క ఆలోచనలో వీరి యొక్క పంచాంగం వేరు కాబట్టి ప్రకారంగా ఆషాఢంలోనే ఈ పెళ్లి చేయడం జరిగింది. కాబట్టి చాలామంది కూడా డౌట్ అండ్ క్లారిటీ అయిపోయింది అనుకున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.